హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! ప్రయాగ్‌రాజ్ నుంచి కాశీ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మేము కాశీలో దిగేటప్పటికి 12:30 ఆ టైం అయిందనమాట. సో, 9:30కి ఎక్కాం. మేము వారణాసిలో దిగేటప్పటికి టైము దగ్గర దగ్గర 12:00 అయిందండి. వారణాసి అన్నా, కాశీ అన్నా, బనారస్ అన్నా 3 ఒకటేననమాట. మేము ప్రెజెంట్ వారణాసి జంక్షన్‌లో అయితే దిగాము. మూడోసారి మేము కాశీలో అడుగుపెట్టామండి. మనసుకి ఎంత ఆనందంగా ఉందో. చాలామంది లైఫ్‌లో ఒక్కసారైనా సరే కాశీ యాత్ర చెయ్యాలి అని అనుకుంటారు. కానీ మేము మూడోసారి కాశీ యాత్ర చేస్తున్నాం కదండీ! అది జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. కాశీలో అడుగు పెట్టాలి అంటే మనం అనుకుంటే సరిపోదండి. ఆ కాలభైరవుడి అనుమతి ఉండాలి. ఆ కాశీ విశ్వేశ్వరుడే మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకోవాలి. సో, అప్పుడు మాత్రమే మనం కాశీలో అడుగు పెట్టగలం. ఆ కాలభైరవుడి అనుమతితో కాశీ విశ్వేశ్వరుడిని నేను మూడవసారి దర్శించుకోబోతున్నాను. ప్రయాగ్‌రాజ్‌కి సంబంధించి 2 వీడియోస్ పోస్ట్ చేశాను కదండీ! 2 వీడియోస్ కింద కూడా చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. "లక్ష్మి నువ్వు చూడడంతో పాటుగా మాకు కూడా ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నావమ్మా. మేమే స్వయంగా దర్శించుకున్నట్టుంది" అని చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు. అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఆహ్, అంటే నా ఉద్దేశం కూడా అదే. నాతో పాటు మీరు కూడా దర్శించుకోవాలి అనేదే నా ఉద్దేశం కూడా. ఇప్పుడు కాశీ యాత్ర కూడా నాతో పాటు మీరు కూడా అన్ని ప్లేసెస్‌ని చూడండి. అంటే ఇక్కడ కొన్ని టెంపుల్స్‌లో మనం ఫోన్ అవి తీసుకువెళ్ళకూడదు గానీ, మేము ఎలా జర్నీ చేసాం, ఏంటి అనేది చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తే మీరు వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్‌గా వెళ్తారు గదా! అది దాని గురించే నేను ఈ వీడియోస్ అన్నీ ఇంత క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఇది వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. సో, ఎంత బావుంటుందంటే మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒకలాగుందండి వారణాసి. ఇప్పుడు ఇంకొకలాగనమాట. చేంజెస్ అనేవి చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి. డే బై డే డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుందనమాట. కొత్త కొత్త కన్‌స్ట్రక్షన్సు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి వెళ్ళిన ప్రతిసారి కనిపిస్తున్నాయి. సో, వారణాసి రైల్వే స్టేషన్ చూసారు గదా! ఒక పెద్ద ప్యాలెస్ టైప్‌లో ఉంది కదండీ! సో, చాలా బావుంటుంది వారణాసి రైల్వే స్టేషన్ అయితే. ఇంకా మనం రైల్వే స్టేషన్ లోపల ఉండగానే ఈ ఆటో డ్రైవర్లు అందరూ గూడా మన దగ్గరకొస్తా ఉంటారు. మనకి ఎక్కువగా మోసం జరిగేది ఇక్కడే అండి. మేము కూడా ఈసారి ఒక మిస్టేక్ అయితే చేసేసాం. ఇక్కడే మిస్టేక్ చేసాం. అదేంటి అంటే ఇప్పుడు మా దగ్గరకు ఒక ఆటో ఆయనొచ్చి మాట్లాడుతున్నారు. మేము అంతకుముందు 2 సార్లు వెళ్ళాం కదండీ! ఆ 2 టైమ్స్ కూడా మేము తెలుగు ఆశ్రమాల దగ్గర ఆ స్ట్రీట్‌లోనే రూమ్ తీసుకున్నాం. అంటే పాండే హవేలి అంటారు. లక్సా రోడ్ అని కూడా అంటారనమాట. మీ మీరు అంటే మన తెలుగు వాళ్ళే ఈ వీడియో చూస్తారు గాబట్టి, మన తెలుగు వాళ్ళు ఎవరైనా కాశీ వెళ్తే గనక మీరు పాండే హవేలి ఆహ్, లేదంటే లక్సా రోడ్ అని ఉంటుంది. అక్కడికి అంటే తెలుగు ఆశ్రమాల దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పండి ఆటో ఆయనకి. మనకి రూ. 100 కంటే ఎక్కువగా తీసుకోరు. 100, 150 రూపీస్ అలాగే తీసుకుంటారనమాట. అయితే మేము మిస్టేక్ చేసింది ఇక్కడేనండి. మా దగ్గరికి ఒక ఆటో ఆయనొచ్చారు. వచ్చి మేము తెలుగు ఆశ్రమాల దగ్గరికే తీసుకువెళ్ళమని చెప్పాం. కానీ ఆయన మీకు తెలుగు ఆశ్రమాల దగ్గర కంటే కూడా ఇంకా దగ్గరగా అంటే ఘాట్లకి దగ్గరగా రూమ్ చూపిస్తాను. తెలుగు ఆశ్రమాల దగ్గర కంటే కూడా మీకు ఇంకా చాలా తక్కువ కాస్ట్‌కి ఏసీ రూమ్స్ ఇప్పిస్తాను అని అన్నారనమాట. ఇంక మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు అర్జున్ ఏమన్నారంటే ఘాట్లకి దగ్గరగా రూమ్ ఇప్పిస్తానంటున్నారు గదా! సో, అక్కడికే వెళ్దాం అన్నారు. నాకు మాత్రం మనసులో అదే ఉందండి. అంటే తెలుగు ఆశ్రమాల దగ్గరికి వెళ్తే బావుంటుంది. అంటే నాకు అక్కడ ప్రీవియస్ 2 టైమ్స్ వెళ్ళాను గాబట్టి, నాకు ఆ రోడ్లన్నీ తెలుసండి. అంటే ఆ తెలుగు ఆశ్రమాల దగ్గర నుంచి మనకి ఘాట్లకి వెళ్ళడానికి గానీ గంగా హారతికి వెళ్ళడానికి వీటన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటదండి. మనం ఇంకా ఆటోలవి ఏమి తీసుకోనవసరం లేదు. ఆ రోడ్లన్నీ నాకు అలవాటయిపోయాయి. అక్కడి నుంచి ఎటు వెళ్ళినా గూడా అంటే మనకి కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి 4 గేట్లుంటాయండి. ఆ 4 గేట్లకి దారి అదంతా కూడా నాకు తెలుసనమాట అక్కడికి వెళ్ళిపోతే. బట్ అంటే ఘాట్లకి ఇంకా దగ్గరగా రూము చూపిస్తారేమో అన్నట్టు ఇంకా ఆయన నన్ను నమ్మేసి ఫాలో అయిపోయామనమాట. ఈయనేంటంటే
హరిశ్చంద్ర ఘాట్‌కి దగ్గరలో రూమ్ ఇప్పించారు. ఇంకా మనకు ఆ సందులు అవి తెలీదు గదండీ! సరే ఘాట్‌కి దగ్గర కదా అన్నట్టు ఇంకా తీసేసుకున్నాం. తర్వాత మేము చూస్తే అది హరిశ్చంద్ర ఘాట్‌కి దగ్గరలో రూమ్ అనమాట. హరిశ్చంద్ర ఘాట్ అంటే ఈ అన్నిట్లికి లాస్ట్ ఉంటుందండి. ఆహ్, మనం తెలుగు ఆశ్రమాల దగ్గర రూమ్ తీసుకున్నామనుకోండి, మనం ఘాట్ల దగ్గరికి వెళ్ళడానికి కానీ, గంగా స్నానానికి గానీ, సో, దేనికైనా సరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి చక్కగా. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి చిన్న చిన్న సందులుంటాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవన్నీ నాకు బాగా అలవాటైన స్ట్రీట్స్ అనమాట. వెళ్ళిపోతాను. బట్ ఇక్కడేంటంటే, మనం టెంపుల్‌కి వెళ్ళడానికి గానీ, దేనికైనా సరే చాలా లాంగ్ అండి. అక్కడికి తీసుకొచ్చి మాకు రూమ్స్ ఇప్పించారనమాట. ఆ ఆటో ఆయనైతే చాలా, చాలా, చాలా మోసం చేశాడండి. తర్వాత మేము ఫోను చేస్తే ఆయన ఫోను కూడా లిఫ్ట్ చేయలేదనమాట. అలా ఉంటదనమాట. మనం తెలుగు వాళ్ళు అంటే కొంచెం మనం ఆదమరుపుగా ఉన్నా గూడా మనల్ని మోసం చేసి అంటే ఈ రూమ్ వాళ్ళుంటారు గదండీ! ఈ లోపల ఎక్కడో రూమ్స్ ఉంటాయి. వీళ్ళేం జేస్తారంటే ఈ ఆటో వాళ్ళకి కొంచెం కమిషన్ ఇచ్చి సో, మా రూమ్‌కి తీసుకురండి అని వాళ్ళకి కమిషన్ ఇస్తారనమాట. ఆ విధంగా ఈ ఆటో వాళ్ళు తీసుకొచ్చి మనల్ని ఈ రూమ్స్‌కి అప్పచెప్తా ఉంటారు. రూమ్ రెంట్ తక్కువేలెండి. 1500 అనమాట. బావుంది రూమ్ కూడా ఏసీ రూము. సో, రూమ్ బావుంది. అన్నీ బావున్నాయి. బట్ ఏంటంటే మనకి కొంచెం టెంపుల్‌కి కొంచెం దూరం. అంటే ఆటోకవి రూ. 100 చార్జ్ చేశారులెండి ఇక్కడి నుంచి. సో, అదనమాట. అంటే మన తెలుగు ఆశ్రమాల దగ్గరైతే నడిచి వెళ్ళిపోవచ్చు కదా! అన్నట్టు అనుకున్నాం. ఇంకా తప్పదు కదండీ! ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి కదా! సో, ఆ విధంగా ప్రతిసారి ఒకే చోట కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా హరిశ్చంద్ర ఘాట్‌కి దగ్గరలో ఉన్నాం అని మనసు తృప్తి పరుచుకున్నామనమాట. ఇంక మేము రూమ్ తీసుకున్న తర్వాత రూమయితే మంచిగానే ఉందిలెండి. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఏసీ రూము బావుంది. ఇంక రూమ్ తీసుకున్న తర్వాత రూమ్‌లో ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చేసామండి. ఇంక దర్శనాలకైతే స్టార్ట్ అయిపోయాం. కాశీ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కాలభైరవుడిని దర్శించుకోవాలండి. సో, కాలభైరవుడి దర్శనానికైతే వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఇంకా టైం అప్పటికే 2:30 ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు ఆకలి, ఆకలి అంటున్నారు. అండ్ మాకు కూడా ఆకలి వేస్తుందిలెండి. మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కదా బ్రేక్‌ఫాస్ట్. అందుకని ఇంకా ఇక్కడ మా రూమ్ పక్కనే ఈ హోటలయితే ఉందనమాట. చిన్న హోటలు. ఇక్కడ ఫుడ్డయితే చాలా బావుందండి. ఈసారి ఫుడ్‌కయితే అసలు ఇబ్బంది పడలేదు. హోమ్ స్టైల్ ఫుడ్డనమాట. సో, పప్పు, రసం ఆహ్, ఆహ్, ఇట్లా ఒక 3, 4 రోటీసు బావుంది ఫుడ్డయితే. మనం తెలుగు ఆశ్రమాల దగ్గర రూమ్ తీసుకుంటే గనక అంటే అక్కడ సత్రాలుంటాయి, ఆశ్రమాలుంటాయండి. లేదు మాకు ఇండివిడ్యువల్‌గా ఫ్యామిలీకి రూమ్ కావాలి అన్నా గూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. మన తెలుగు వాళ్ళెవ్వరైనా సరే కాశీ వెళ్తే గనక పాండే హవేలీకి వెళ్ళిపోండి. తెలుగు సత్రాల దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పండి. అక్కడేంటంటే మనం రూమ్ తీసుకుంటే మనకి ఫుడ్ ఫ్రీ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఇవన్నీ గూడా ఫ్రీగా పెడతారనమాట. మనకి ఉండడానికి కూడా చాలా బావుంటుందండి. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే గాబట్టి చక్కగా అందరూ తెలుగు మాట్లాడతారు. చాలా సందడిగా ఉంటది పాండే హవేలి. అలాగే అక్కడ నిత్య అన్నదాన సత్రాలు కూడా ఉంటాయండి. అన్నపూర్ణ సత్రమని ఇట్లా ఆంధ్ర నిత్య అన్నదాన సత్రమని ఇట్లా చాలా ఉంటాయన్నమాట అక్కడ. మనకి ఫుడ్‌కి అసలు ఇబ్బంది పడనవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు పెట్టనవసరం కూడా లేదండి ఫుడ్ కోసమయితే. అంటే మన తెలుగు సత్రాల దగ్గర రూమ్ తీసుకుంటే గనక ఫుడ్‌కి మాత్రం ఆహ్, ఖర్చు పెట్టనవసరం లేదు. ఫ్రీగా మనకి అక్కడ ఫుడ్డు ఉంటుంది. ఇంకిక్కడ మేము భోజనాలు చేసేసి కాలభైరవుడి దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ కూడా అండి మనల్ని ఆటో వాళ్ళు చాలా మోసం జేస్తారు. మనం ఒక ప్లేస్ నుంచి ఒక టెంపుల్‌కి వెళ్ళాలి అంటే ఇప్పుడు కాలభైరవుడి టెంపుల్‌కి వెళ్తున్నాం గదండీ! టెంపుల్‌కి వెళ్ళాలి అన్నామనుకోండి 150 రూపీస్ చార్జ్ చేస్తారు. ఒక చోట ఆపేస్తారండి. అంటే ఇక్కడే టెంపుల్ ఇలా నడుచుకుంటూ వెళ్తే వచ్చేస్తది టెంపుల్ అంటారు. కానీ చాలా దూరంలో ఆటో ఆపేసి టెంపుల్ ఇక్కడే అంటారు గానీ, లోపలికి చాలా ఒక 2 కిలోమీటర్స్ అయినా సరే నడిచి వెళ్ళాలి. అదొక మోసమనమాట. కొంచెం దగ్గరగా వాళ్ళు తీసుకురావచ్చు. బట్ తీసుకురారు. ఇదొక మోసమండి ఆటో వాళ్ళు. అది కూడా చూసుకోండి. అంటే టెంపుల్ ఎంత దూరంలో ఉంది, వాళ్ళెక్కడ ఆపేస్తున్నారు, ఇదంతా కూడా చూసుకోవాలనమాట. ఇంకా కాలభైరవుడి ఆహ్, కాలభైరవుడిని మనం కాశీ వచ్చిన తర్వాత ఎందుకు దర్శించుకోవాలి అనేది చెప్తాను. కాశీ నగరానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడండి. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ కాలభైరవుడి
అనుమతితో కాశీ విశ్వేశ్వరుని దర్శనానికైతే వెళ్తారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీకు మీరు కాశీ వచ్చిన టైంని బట్టి, దాన్ని బట్టి మీకు ఏ దర్శనం త్వరగా అయిపోతుందనుకుంటారో ఆ దర్శనానికైతే వెళ్ళండి. అంటే కాశీ విశ్వేశ్వరుని దర్శనం త్వరగా అయిపోతుంది. మేము ఫస్ట్ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అనుకుంటున్నాం. అంటే గంగా స్నానం చేసిన తర్వాత విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటే గనక చక్కగా కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణేశ్వరిని, కాశీ విశాలాక్షిని కూడా దర్శించుకొని మీరు వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా కాలభైరవుడిని కూడా దర్శించుకునే వెళ్ళాలండి. కాశీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కాలభైరవుడిని దర్శించుకునే వెళ్ళాలి. ఆయన్ని దర్శించుకోకుండా కాశీ దాటి వెళ్తే గనక మీకు ఆ కాశీ యాత్ర ఫలితం అనేది దక్కదనమాట. సో, అందుకని ఖచ్చితంగా మీరు కాశీ వస్తే స్టార్టింగ్‌లో గాని, లేదంటే వెళ్ళిపోయే ముందైనా సరే కాలభైరవుడిని దర్శించుకుని వెళ్ళండి. కాశీలో మనకి అడుగడుగున ఈ బనారస్ శారీస్ షాప్స్ అయితే కనిపిస్తాయండి. ఎక్కడ చూసినా మనకి కళ్ళు చెదిరిపోయే బనారస్ శారీస్ అయితే కనిపిస్తాయన్నమాట. మన చూపు ఆటోమేటిక్‌గా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తున్నారు గదా! ఈ కాలభైరవుడి టెంపుల్‌కి వెళ్ళే ఈ స్ట్రీట్ మొత్తం గూడా బనారస్ శారీస్ మీకు అటు ఇటు కూడా కనిపిస్తున్నాయి. కాశీ వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు ముందే ఫిక్స్ అయిపోండి. నడక చాలా ఉంటుందండి. ఇవి చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులనమాట. ఈ వీటిలోకి వెహికల్స్ అంటే ఆటోలవి ఎక్కువగా రానివ్వరు. రావనమాట. ఖచ్చితంగా మనకి నడకయితే చాలా ఉంటుందండి కాశీలో. నడుస్తూనే ఉండాలి. చిన్న చిన్న సందుల్లోంచి అలా అలా వెళ్ళిపోతూ ఉండాలనమాట. ఇంకా కాశీ విశ్వేశ్వరుని చుట్టుపక్కల టెంపుల్స్ ఉంటాయి కొన్ని. అంటే కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయం కానీ, విశాలాక్షి ఆలయం కానీ, వీటన్నిటికి మీరు వెహికల్స్‌లో వెళ్ళవలసిన అవసరం లేదండి. అవన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, నడకైతే చాలా ఉంటుంది. దానికైతే మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా కాలభైరవుడి ఆలయానికైతే వచ్చేసామండి. అసలు ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో మేమైతే భయపడిపోయాం. అసలు ఇప్పుడు మనం ఆ క్యూ లైన్‌లోకి వెళ్తే ఇంక నైట్ అయిపోతుందేమో అని అనుకున్నామండి. బట్ ఏంటో తెలీదు ఒక మిరాకిల్ లాగా మేము లైన్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ లైన్‌ని 2గా చేసేసి మమ్మల్ని పక్క నుంచి పంపించేశారండి. మేము లైన్‌లోకి వెళ్ళిన ఒక 5 మినిట్స్‌లోనే మాకు ఆ కాలభైరవుడి దర్శనం అయితే అయిపోయిందనమాట మ్యాజికల్‌గా. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆలయం లోపల చాలా క్రౌడ్ ఉందండి. నేనైతే ఫోటోస్, వీడియోస్ ఏం తీయలేదు. ఎందుకంటే ఇంకా ఆ టైంలో మనం వీడియోస్ అవి తీస్తున్నామనుకోండి, ఎవరైనా చేతిలోంచి ఫోను తీసుకున్నా కూడా ఎవరు తీసుకున్నారనేది కూడా తెలీదనమాట. మన వస్తువులు ఇవన్నీ కూడా మనమే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సుంటుంది. ఇంక లోపలైతే నేను ఎటువంటి వీడియోస్ అవి తీయలేదనమాట. ఇంకా కాలభైరవుడిని దర్శించుకుని బయటకొచ్చిన తర్వాత మనకి కాశీలో అడుగడుగున ఏదో ఒక దేవస్థానం కనిపిస్తూనే ఉంటుందండి. ఎన్ని శివలింగాలు మనకు దర్శనమిస్తాయో తెలీదు. అసలు ఈ చిన్న చిన్న సందుల్లో ఒక సందుకి ఒక 2, 3 శివలింగాలైనా సరే మనకి కనిపిస్తూ ఉంటాయండి. అమ్మవారి రూపాలు ఇట్లా శివలింగాలు ఇవన్నీ గూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు కాశీ వచ్చిన తర్వాత మీరెంత నడకైతే నడుస్తారో, మీరు నడిచే ప్రతి చోట మనకి శివలింగాలవి కనిపిస్తూ ఉంటాయి కదండీ! దర్శించుకొని, నమస్కారం చేసుకుంటూ అలా ముందుకు కదలండి. కాశీలో అణువణువు మనం ఆస్వాదించగలగాలనమాట. సో, అప్పుడే కాశీ యాత్ర అనేది మనకి ఒక మంచి మధురమైన యాత్రగా ఉంటుంది. కాలభైరవుడి వాహనం సునకమండి. అంటే కుక్కనమాట. ఈ టెంపుల్ చుట్టుపక్కల మనకి చాలా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వాటికి బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి ఇచ్చి ఆహారం అందిస్తారనమాట. కాలభైరవుడు భక్తుల్ని కాపాడే దేవుడుగా, చెడు శక్తుల్ని తొలగించే దేవుడుగా నమ్ముతారు. కాశీలో నివసించే వారిని, యాత్రకు వచ్చిన వారిని కాలభైరవుడు రక్షిస్తాడని విశ్వాసమండి. భక్తులు నల్లదారం, నూనె, పూలు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఈ ఆలయం చుట్టుపక్కల మనకి మత్తు పదార్థాలు అంటే భాంగ్ అంటారు గదా! సో, అవి అలాగే బ్రాందీ షాపులు ఇవి కూడా ఉంటాయండి. కాలభైరవుడికి ఈ మత్తు పానీయాలు కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. కాలభైరవుడికి కొంచెం సమర్పించి మిగిలినది మనకి ప్రసాదంగా ఇస్తారనమాట. అలాగే ఇక్కడ నువ్వుల నూనె ఇస్తారండి. ఆ నువ్వుల నూనె పిల్లలకి గాని, మనకి గాని దిష్టి తీస్తారనమాట. ఆలయం లోపల వాళ్ళు పూజారులే ఇట్లా దిష్టి తీసి పక్కన పెడుతూ ఉంటారు. సో, అది కూడా ఒక ప్రత్యేకత అనమాట. అలాగే మనకి ఈ ఆలయం లోపల దండపాని ఆశీర్వాదం కూడా ఉంటుందండి. దండపాని ఆశీర్వాదం అంటే ఏంటంటే ఈ కాలభైరవుని ఆలయం లోపల
కొంతమంది పూజారులు లేదంటే సేవకులు భక్తుల వీపు పైన చిన్న దండంతో మెల్లగా కొడతారనమాట. దీనిని చాలామంది దండ ఆశీర్వాదం లేదంటే దండపాణి ఆశీర్వాదం అని పిలుస్తారు. కాలభైరవుడు ధర్మాన్ని కాపాడే దేవుడండి. వీపుపై దండంతో తాకించటం ద్వారా మన పాపాలు తొలగి, చెడు ప్రభావాలు దూరమై, ధర్మ మార్గంలో మనం నడవాలి అని ఆ కాలభైరవుడు ఆశీర్వాదంగా నమ్ముతారనమాట. ఇది శిక్ష కాదు. కాలభైరవుడి ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారనమాట. ఈ ఆలయం లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దండపాణి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అలాగే మనకి లోపల కాశీ తాడులు ఇవన్నీ కూడా కడతారండి. పిల్లలకి దిష్టులు తీస్తారు. పిల్లలకి కాశీ తాడులవి కడతారు. సో, ఇవన్నీ మనకి ఇక్కడ ఈ కాలభైరవుడి ఆలయం లోపల జరుగుతాయన్నమాట. మేము వెళ్ళిన ప్రతిసారి మేము కాశీ తాడులు ఇక్కడే కట్టించుకుంటాము. పిల్లలకి కూడా కట్టిస్తామనమాట. ఇక్కడి నుంచే మనం కాశీ తాడులు ఎవరికైనా తీసుకువెళ్ళాలి అన్నా కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్తేనే మంచిదండి. కాశీ తాడులు ఇక్కడ మనకి చుట్టుపక్కల ఆలయం బయట అమ్ముతారనమాట. ఈ కాలభైరవుడి ఆలయానికి అతి సమీపంలో చాలా దగ్గరలో మహామృత్యుంజయ ఆలయం ఉంటుందండి. అక్కడ పక్కన ఎవరిని అడిగినా కూడా ఆ ఆలయానికి దారి చూపిస్తారు. మహామృత్యుంజయ ఆలయానికి వెళ్ళాలి మేము అంటే గనక ఆ ఆలయానికి దారి అక్కడ ఉన్న వాళ్ళే మనకి చూపిస్తారు. ఈ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా మీరు దర్శించుకోండి. మహామృత్యుంజయుడు పరమశివుని ఒక దివ్య స్వరూపమండి. ఆరోగ్యం, దీర్ఘాయుషు, ప్రమాదాల నుండి రక్షణ కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయం కాశీలోని అత్యంత ప్రాచీన శివాలయాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది అనేది ఒక నమ్మకమండి. నమ్మకం గాదు, అది నిజం కూడా. అనారోగ్యంతో బాధపడే వారి పేరుతో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఇక్కడ నిర్వహిస్తారనమాట. ఈ ఆలయం లోపల ఒక పెద్ద బావి ఉంటుందండి. ఆ బావిలో నీరు తాగటం వల్ల మనకున్న కొన్ని రోగాలు తగ్గిపోతాయి అంటారు. అలాగే ఆ వాటర్‌ని మనం బాటిల్‌లో నింపుకొని ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం ఈ వాటర్ ఇవ్వొచ్చండి. అసలు నిజంగా ఆ బావిలో వాటర్ ఎంత బావున్నాయో తెలుసా అండి? తాగే కొద్దీ తాగాలనిపించాయన్నమాట. అంత బావున్నాయి వాటరయితే. ఈ బావి లోపల ఒక 2 చేపలుంటాయండి. అవి ఋషులంటండి. ఇక్కడ తపస్సు చేసుకున్న ఋషులు ఆ విధంగా మత్స్య రూపంలో ఉంటారు అని చెప్తారనమాట. నాకు సాత్విక్‌కి ఆ చేపలు 2 కనిపించాయండి. అంటే ఎవరికో గాని కనిపించవంట. సో, నేను సాత్విక్ చూసామనమాట. ఇంకా అర్జున్ చాలా సేపు నుంచొని చూసారు గానీ, అర్జున్‌కి గాని, మాతో పాటు వచ్చిన వాళ్ళకి గాని అవి కనిపించలేదండి. ఫస్టు మా సాత్వికే చూసాడండి. సాత్విక్ చూసి, "అమ్మ ఇక్కడ నీకు ఫిష్ ఉన్నాయి చూపిస్తాను రా" అన్నాడు. సాత్విక్ పిలిచిన వెంటనే నేను వెళ్ళాను. నాకు కూడా 2 చేపలు కనిపించాయండి. తర్వాత అర్జున్ వచ్చేసరికి మళ్ళీ కనిపించలేదనమాట. లోపలికి వెళ్ళిపోయాయి. సో, ఆ విధంగా మా సాత్విక్ నాకు చూపించాడనమాట. నేను, సాత్విక్ ఆ 2 చేపల్ని చూసాము. నమస్కారం చేసుకున్నాం. చూసారు కదండీ! ఈ బావిలో వాటర్ చక్కగా మనకి ఈ విధంగా తీర్థంలాగా పోస్తారనమాట. మనకెన్ని కావాలంటే అంత వాటర్ చక్కగా కడుపు నిండా తాగొచ్చు. సో, బావి అయితే ఇదేనండి. చాలా పెద్ద బావి అనమాట. మీరు పిల్లలతో వెళ్తే గనక పిల్లల్ని ఆ ఫ్రంట్ సైడ్‌లో వాటిలో నిలబడనివ్వకండి. ఎందుకంటే కొంచెం చెవి పట్టి కొంచెం జారే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా సరే ఆ ఫ్రంట్ సైడ్‌లోకి వెళ్లి చూడొద్దు. పక్కన మనకి ఇట్లా గ్రిల్స్ ఉంటాయనమాట. అక్కడైతే నుంచొని చూడండి గానీ, పిల్లలతో అవి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, ఫ్రంట్ సైడ్‌లో మనకి ఓపెన్ ఉందనమాట. అక్కడికి మాత్రం నుంచోవద్దు. ఎందుకంటే అది కొంచెం జారుతుందండి. నాచు పట్టి ఉందనమాట. సో, చూసారు కదా! ఒక్కసారిగా జనం వచ్చి అట్లా మూగిపోయి ఎదర చూస్తుంటే, ఇంకా పూజారులు అందరూ వచ్చి తిట్టేసారండి. సో, ఆ ఫ్రంట్ సైడ్‌లో ఎవ్వరు నుంచోవద్దు. అది జారుతది మీకు తెలీదు అని ఇంకా అందరిని అక్కడి నుంచి పంపించేసారనమాట. ఇంకా ఈ ఆలయం లోపల అంటే మహామృత్యుంజయ ఆలయ ప్రాంగణంలోనే ధన్వంతరి స్వామి సన్నిధి కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇది ధన్వంతరి స్వామి వారి సన్నిధనమాట. ధన్వంతరిని ఆయుర్వేద దేవుడిగా, దేవతల వైద్యుడిగా పూజిస్తారు. ఆరోగ్యం కోసం భక్తులు ఇక్కడ గూడా ప్రార్థనలు చేస్తారండి. ఇక్కడ గూడా కూర్చుని మహామృత్యుంజయ మంత్రం, ధన్వంతరి మంత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంటారనమాట.
ఖచ్చితంగా మీరు అంటే కాలభైరవుడి ఆలయానికి చాలా దగ్గరలోని ఈ ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా ఈ మహామృత్యుంజయ ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్ళండి. ఇది అతి పురాతనమైన ఆలయం అనమాట. ఆలయం లోపల అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అండి. మీరు ఈ ఆలయానికొస్తే కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని వెళ్ళండి. ఈ ఆలయం లోపల ఇంకా చిన్న చిన్న ఆలయాలు కొన్నున్నాయండి. అమ్మవారి ఆలయం, అలాగే విఘ్నేశ్వరుడి ఆలయం ఇవన్నీ కూడా ఈ ఆలయం లోపలైతే ఉన్నాయన్నమాట. ఇంకిక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుందండి. అక్కడ పూజలు చేస్తా ఉంటారు. ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు, పూజలు చేసుకుంటారు. కొంతమందికి కొన్ని దోషాలుంటాయి కదండీ! సో, మరణ దోషం గాని, కొన్ని భయాలు, ఆహ్, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి ప్రత్యేకమైన పూజలవి చేసుకుంటారంటండి. సో, అది పెద్ద ప్రాంగణం అయితే ఉందనమాట. ఒక పెద్ద హాల్ అయితే ఉంది. అక్కడ ప్రత్యేకమైన పూజలవి చేసుకుంటున్నారు. అండ్ కంపల్సరీ మీరు కాలభైరవుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఈ మహామృత్యుంజయ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా దర్శించుకుని వెళ్ళండి. ఇంకా మహామృత్యుంజయ ఆలయం చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరి గంగా హారతి చూడడానికైతే వెళ్తున్నాము. నాకు ఫుల్ కోల్డ్, కఫ్ అలా ఉందండి. అందుకనే నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట. సో, నా వాయిస్ మీకు క్లియర్‌గా వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. సో, వాయిస్‌లో ఏమైనా చేంజెస్ ఉంటే గనక ఇగ్నోర్ చేసేయండి. ఇంకిక్కడ మేము కాలభైరవుడి దర్శనం, అలాగే ఆహ్, మహామృత్యుంజయ ఆలయ దర్శనం కూడా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దశస్వమేధ ఘాట్‌కైతే వచ్చామండి. గంగా హారతి దశస్వమేధ ఘాట్‌లో ఇస్తారనమాట. అలాగే అస్సీ ఘాట్‌లో కూడా గంగా హారతి ఉంటుంది. అస్సీ ఘాట్‌లో మార్నింగ్ టైమ్‌లో ఉంటుందనుకుంటా అండి హారతి. బట్ దశస్వమేధ ఘాట్‌లో మాత్రం ఈవినింగ్ 7కి మనకి హారతి కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గంగా హారతిని కూడా చూడాలండి. గంగా హారతి చూడకుండా వెళ్ళిపోయినా కూడా మీకు ఏదో ఒక వెలితి గాని ఉంటుందనమాట. సో, అంత బావుంటుందండి గంగా హారతి కార్యక్రమం అయితే. మనకి దశస్వమేధ ఘాట్‌లో 7కి స్టార్ట్ అవుతుంది గంగా హారతి. చాలామంది 5, 5:30 ఆ టైం నుంచే స్టార్ట్ అయిపోతారనమాట హారతి చూడ్డానికి. ఇంకా వచ్చి కూర్చుంటారు. మనం ఎంత తొందరగా వస్తే అంత దగ్గరగా మనం హారతిని చూడొచ్చండి. అలాగే మనకి ఈ బోట్లుంటాయి గదా! సో, బోట్‌లు వాళ్ళు కూడా మన దగ్గర ఎంతో కొంత మనీ తీసుకొని ఆ బోట్‌లు ఆ గంగా హారతి ఇచ్చే ముందు ఆపుతారనమాట. అందులో మనం కూర్చొని గంగా హారతిని తనివి తీర కనుల విందుగా చూడొచ్చనమాట. మేము ఇక్కడ కూర్చున్నా గూడా మనకు కనిపిస్తది గానీ, అండ్ మేమొచ్చేటప్పటికి చాలా చూసారు కదా! ఎంత క్రౌడ్ ఉందో. ఈ వెనకాల కూర్చున్నా మనకి కనిపిస్తది గానీ, బట్ బోట్‌లో నుంచి చూద్దాం, ఫ్రంట్ సైడ్ నుంచి చూడొచ్చు అని అనిపించింది. ఒక 400 ఇచ్చామండి. అంటే మనిషికి రూ. 100 అడిగారు. మేము పిల్లలకి లేకుండా ఇంకా అండ్ మేము మాత్రమే ఒక 400 ఏమో తీసుకున్నారు. వీళ్ళు మీకు చెప్పడం అయితే చాలా ఎక్కువ చెప్తారండి. మనిషికి 300 ఇవ్వండి, లేదంటే 200 ఇవ్వండి ఇట్లా అడుగుతారనమాట. మీరు చాలా బార్గెయిన్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ చాలా వీడియోస్‌లో చెప్తానే ఉన్నాను కదండీ! ఆటో వాళ్ళు కానీ, ఈ బోట్ వాళ్ళు గానీ, వాళ్ళు నచ్చిన రేటు మీకు చెప్తారు. మీకు నచ్చిన రేటు మీరు అడగొచ్చండి. చాలా బార్గెయిన్ చేయాల్సుంటది. మాకు ఈ బోట్‌లో కూర్చోవడం కోసం ఒక్కొక్కళ్ళకి 300 అయితే అడిగారనమాట. మేము పిల్లలకి కాకుండా మేమందరం అంటే మేము మొత్తం ఆరుగురం ఉన్నాం కదా! సో, 400 అయితే ఇచ్చామనమాట. చక్కగా గంగా హారతి ఇచ్చే ఫ్రంట్ సైడ్‌లోనే మేమైతే కూర్చున్నాము. ఇంక నెక్స్ట్ వీడియోలో కాశీలో గంగా హారతి ఏ విధంగా నిర్వహిస్తారు అనేది మీకు క్లియర్‌గా అయితే చూపిస్తానండి. అలాగే ఈ దశస్వమేధ ఘాట్‌లోనే ఎందుకిస్తారు? ఈ ఘాట్ ప్రత్యేకత ఏంటి? ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. మీరు కాశీ వెళ్తే గనక మీకు అక్కడి అనుభవాలన్నీ కూడా గుర్తొచ్చాయా? సో, ఈ వీడియో ఎలా అనిపించింది? కాశీ ఇప్పటి వరకు మేము చూడలేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ టెంపుల్స్ అవి దర్శించుకున్నారు కదండీ! ఎలా అనిపించింది? ఏంటి? అనేది కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ వీడియోలో ఈ గంగా హారతి కార్యక్రమం ఇదంతా కూడా మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.